ఈ బిజీ కాలంలో చేయలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా జనమంతా బిజీగా ఉన్నారు. అట్లాంటి సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఎంతో అవసరం ఉంది పొద్దుటూరులో. ఇట్లాంటి వాళ్ళు డాక్టర్లు 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు ఫిజియోథెరపీ కోర్సు చేసి ప్రజాసేవ చేసేదానికి, ఇది ఎక్కువ ఫీజులు లేకుండా ప్రజాసేవ, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండీలు చికిత్సలు చేసినప్పటికీ ఈ ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం మనిషికి. నెల 15 రోజులు 20 రోజులు 2 నెలలు కూడా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ అవసరం. అటువంటి హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ సెంటర్ను ప్రారంభించడము పొద్దుటూరు పట్టణంలో చాలా సంతోషమైన విషయము. మేము కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇటువంటి సేవలు ఇంకా చాలామంది యువకులు ఈ ఫిజియోథెరపీ కోర్సులు చేసి ఇంకా కొంతమంది ఇంకా హాస్పిటల్ పెట్టి పొద్దుటూరు ప్రజలకు సేవలు అందించే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మున్నా గారి కొడుకు కూతురికి అల్లుడికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ మెహబూబ్ చాంద్, గైనకాలజిస్ట్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. మా తమ్ముడు నూతనంగా ఫిజియోథెరపీ క్లినిక్ ఓపెన్ చేసినాడు, షాహిదా ఫిజియోథెరపీ క్లినిక్. ఈ ఫిజియోథెరపీ వల్ల లాభాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అనేకమైన వ్యాధులు లైక్ మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, ఇది హ్యాండ్స్ లిమ్స్ పెయిన్, అన్ని పెయిన్స్ వల్ల వివిధ వ్యాధుల వల్ల బాధపడుతూ ఉన్నారు. స్పెషల్లీ ఎల్డర్స్ లైక్ అబౌవ్ 40 years ఉన్న వాళ్ళు చాలా రకమైన ఎముకల మెయిన్స్ లైక్ హ్యాండ్స్ మార్నింగ్ టైమ్స్ పెయిన్స్ రావడము, కాళ్ళు కానీ మోకాళ్ళు కానీ, ఇలా ఆర్థోపెడిషియన్ దగ్గర ఫస్ట్ వాళ్ళ కన్సర్న్ ఉంటుంది. లైక్ మెడికేషన్స్ ఇచ్చుకోవడం, ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం. దాని తర్వాత ఆర్థోపెడిషియన్ అనే అతను ఫిజియోథెరపీకి వాళ్ళకు రిఫర్ చేస్తారు. ఈ ఫిజియోథెరపీ ఫస్ట్ ఇంత ఉండేది కాదండి, కానీ ఈ మధ్యకాలంలో ఫిజియోథెరపీ లేనిది ఏ ఒక్కరూ బయటికి వితౌట్ పెయిన్తో అయితే రావట్లేదు. కొంచెం మెడికేషన్, కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఫిజియోథెరపీ దగ్గరకు వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్లు కొన్ని రోజులు వాళ్ళు చెప్తారు. అదే కంటిన్యూ మీరు ఒక 2-3 months లైక్ ఇన్ని మంత్స్, ఇది ప్రతి ఒక్క వ్యాధికి ఇన్ని డేస్ అని ఉండదు. కొన్ని వ్యాధికి లైక్ 1 week, ఒక్కొక్క వ్యాధికి 15 days, ఒక్కొక్క వ్యాధికి 20 days. దీనివల్ల లాభాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను స్వయంగా లైక్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఒక ట్రీట్మెంట్ మా తమ్ముడి దగ్గర తీసుకున్నాను. అది ఎంత హెల్ప్ఫుల్లో నాకు తీసుకున్నంత వరకు అది నాకు తెలియదు. సో నా కైండ్ రిక్వెస్ట్, డూ ఫాలో వాట్ ఆర్థోపెడిషియన్స్ ఆర్ సేయింగ్. ఆర్థోపెడిషియన్స్ ఏదైతే చెప్తారో ప్రతి ఒక్కరికి ఆర్థోపెడిషియన్ అయితే ఫిజియోథెరపీ దగ్గర అయితే పంపించాడు అది. కానీ కొన్ని వ్యాధులకైతే వాళ్ళు ఫిజియోథెరపీ రిఫరెన్స్ ఇస్తారు. దానికి పక్కా ఫాలో చేసి ఏ ఫిజియోథెరపీ అయినా లైక్ ఎక్కడైనా మీకు దగ్గరలో, ఇదే అని కాదు, ఎక్కడైనా మీ దగ్గరలో వెళ్ళేసి మీరు చేసుకోవడంలో మీకు లాభం ఉంటుందనేసే నా అభిప్రాయం. సో కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్ వన్స్ అగైన్. లైక్ గాడ్ బ్లెస్ హిమ్. తను ఏం చేసినా ఫార్వర్డ్గా వెళ్ళాలని, మీరు తనతో లాభం పొందాలని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఆల్. నమస్తే. ఇలా ప్రొద్దుటూరులో షాహిదా ఫిజియో క్లినిక్కి ఓపెనింగ్ కోసం వచ్చాము. ఫిజియోథెరపీ క్లినిక్స్ ఓపెన్ అవ్వడము, ఇట్లా ప్రజలకి సేవ చేయడము అండ్ ఒక డాక్టర్గా సేవ చేయడము చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగుంటుంది లైఫ్ కూడా, అండ్ ఒక సాటిస్ఫాక్షన్ అనమాట డాక్టర్గా సేవ చేయడం. అండ్ మోర్ ఓవర్ యాజ్ పర్ ఫిజియోగా మాట్లాడాలంటే, ఫిజియోథెరపీ గురించి మాట్లాడాలంటే నవేడేస్ డే టు డే లైఫ్లో ఫిజియో అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే జస్ట్ లైక్ ఎక్సర్సైజ్ ఓన్లీ. ప్రజలకి ఈ మధ్య లైఫ్ స్టైల్ కాన్షియస్నెస్ ప్లస్ ఈ కాలంలో వచ్చే ప్రాబ్లమ్స్, మనం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, డే టు డే లైఫ్లో స్ట్రెస్ కానీ అండ్ వేరే ఎనీ ప్రాబ్లమ్స్ వల్ల జస్ట్ లైక్ డయాబెటీస్, బీపీ, షుగర్ ఎలానో ఇవి కూడా అలానే అయిపోయినాయి. పెయిన్స్, జస్ట్ మోకాళ్ళ నొప్పులు కానీ, మెడసరాల నొప్పులు కానీ, నడుము నొప్పులు, నీరసము రావడము, చేతులు కాళ్ళు తిమ్మెరలు రావడము ఈ కాలంలో కామన్ అయిపోయినాయి. అట్లాంటి టైంలో ఎంత ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కూడా, ఫిజిషియన్ అయినా కూడా, ఆర్థోపెడిషియన్ అయినా కూడా, ఏ ఫీల్డ్లో అయినా కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 99% మెడికేషన్స్ వల్ల సాల్వ్ అయిపోయినా కూడా బట్ ఒక 1% అనేది మిగిలిపోయి ఉంటుంది కదా. దట్ థింగ్ మన ఫిజియో వాళ్ళు క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ అలా ఉంటే మనకి లైఫ్లో
100% హెల్తీగా ఉంటారనే ఒక చిన్న నమ్మకం ఉంటుంది. సో ఫిజియో అనేది చాలా రిక్వైర్మెంట్ అనేది చెప్పచ్చు. బేసిక్గా మెయిన్గా ఆర్థో స్ట్రీమ్ వాళ్ళకి కానీ, పోస్ట్ ఆఫ్ కేసెస్, ఎనీ సర్జరికల్, గైనిక్ కావచ్చు, సర్జరికల్ ఫీల్డ్లో కావచ్చు, న్యూరో కావచ్చు, ఏ ఫీల్డ్కైనా కూడా కామన్ అయిపోయింది. ఒక పేషెంట్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తను కంపల్సరీ 100% రికవరీ అవ్వాలంటే తను గడిపిండే ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఒకటి, తర్వాత పోస్ట్ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం వచ్చే ముందు గడిపిండే వాతావరణం కావచ్చు, మొత్తం రికవరీ అవ్వాలంటే జస్ట్ లైక్ ఇట్స్ రీహాబిలిటేషన్ అంతే అండి. అందరికీ నమస్కారం, సలాం అలైకుం. నూతనంగా పొద్దుటూరులో షాహిదా ఫిజియోథెరపీ క్లినిక్ అనేది ప్రారంభించినాము. ఇప్పుడు ఉండే టెక్నాలజీకి, ఇప్పుడు ఉండే డాక్టర్లకు ఫిజియోథెరపీ ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మా అబ్బాయికి ఈ ఫిజియోథెరపీ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రావాల్సిందిగా మనం కోరుచున్నాము. ఇప్పుడు ఉండే ఫిజియోథెరపీలో జనాభా వచ్చేసి 45 మంది ఉన్నారు పొద్దుటూరులో. ఈ కొందరు పేషెంట్స్ వీళ్ళకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం ఉంది. ఏదన్నా కాళ్ళు ఇరిగినా కానీ, ఏది ఇరిగినా కానీ ఆపరేషన్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేసుకుని చాలా అవసరం ఉంది. కాబట్టి మా అబ్బాయికి అదే పనిగా ఈ కోర్సు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఫిజియోథెరపీ చదివించి ఇక్కడ హాస్పిటల్ క్లినిక్ అనేది మనము ఓపెన్ చేసినాము. అందరూ ఈ అవకాశం సన్నిహించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇక్కడ ఫిజియోథెరపీ క్లినిక్ మన గాంధీ పార్క్ బ్యాక్ సైడ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ బ్యాక్ సైడ్ ఎదురుగా ఉంది ఇది క్లినిక్. అందరి అవకాశాన్ని, ఈ అడ్రస్ని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుచున్నాను. నమస్కారం అండి. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో నూతనంగా ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభించబడినది. నా పేరు కరీముల్లా షాఖాద్రి, ఫిజియోథెరపీ డాక్టర్. 1.5 year నుంచి ప్రొద్దుటూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తూ దాన్ని స్టాప్ చేస్తూ ఇప్పుడు నూతనంగా నా ఓన్ ప్రాక్టీస్గా ఫిజియోథెరపీ క్లినిక్ స్టార్ట్ చేశాను. సో ఈ అడ్రస్ వచ్చేసి మన పార్క్ బ్యాక్ సైడ్ ఆపోజిట్ ఓపెన్ థియేటర్ ఎదురుగా నందన్ కాంప్లెక్స్ దగ్గర ఉంది. కావున మీరందరూ ఏమేమి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలని మీకు కోరుకుంటున్నాను. మళ్ళీ ఫిజియోథెరపీ అనేది ఇది మసాజ్ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ ట్రీట్మెంట్. ఇది ఈక్వల్ టు ది డాక్టరేట్ ఆఫ్ ఫిజియోథెరపీ. దీనికి అనుకూలంగా అందరికీ అవగాహన రావాలని మా ఉద్దేశం. ఫిజియోథెరపీ అనేది దేనికి యూజ్ అవుతుందని దీనికి డెమోన్స్ట్రేషన్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలని మా ఆకాంక్ష. సో ప్రొద్దుటూరు ప్రజలందరూ ఈ ఫిజియోథెరపీ చేయించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ కరీముల్లా షాఖాద్రి, ఫిజియోథెరపీ డాక్టర్, ప్రొద్దుటూరు.